నమస్కారం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన నెల్లూరు కిటకిటలాడుతున్న స్వీట్లు పూల బొకే షాపులు ఇసుకేస్తే రాలనంతగా సండే మార్కెట్లో కొనుగోలుదారులు న్యూ ఇయర్ రోజున ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో సర్వం సిద్ధం కక్షలోకి చేరుకోనున్న ఎక్స్పోశాట్ ఉపగ్రహం గూడూరు వైసీపీలో రేగిన అసమ్మతి సెగలు నియోజకవర్గ కన్వీనర్ల సమావేశం ఆర్డీఓ కిరణ్ ను ఇన్ఛార్జిగా నియమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక వైసీపీ ఓటమికి జగనే ఒప్పుకున్నారన్న మాజీ మంత్రి నారాయణ ఎమ్మెల్యేల మార్పే దానికి నిదర్శనమని వెల్లడి న్యూ ఇయర్ లో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్య పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నూతన సంవత్సరం రోజైన జనవరి 1వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా ఎక్స్పోశాట్ అనే ఉపగ్రహంతో పాటు మరో 10 పేలోడ్స్ ను కూడా స్థిర కక్షలోకి పంపనున్నారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించి ఆదివారం ఉదయం కౌంట్ డౌన్ మొదలైంది. చంద్రయాన్ ఆదిత్య L1 ప్రయోగాలతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఇస్రో మరో కీలకమైన రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అది కూడా నూతన సంవత్సరం రోజున జనవరి 1వ తేదీ ఉదయమే. నూతన సంవత్సరం రోజు పిఎస్ఎల్వి C-58 రాకెట్ ను ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ రాకెట్ ద్వారా ఎక్స్పోశాట్ ను అంతరిక్షంలోకి పంపనున్నారు. రాకెట్ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8:10 ప్రారంభం కాగా అది 25 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగుతుంది. 25 గంటల కౌంట్డౌన్ అనంతరం షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి జనవరి 1 ఉదయం 9:10 పిఎస్ఎల్వి రాకెట్ నిప్పులు చిమ్ముతూ గగనతలంలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం కోసం ఎక్స్పోశాట్ అనే ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. 5 ఏళ్ల పాటు ఎక్స్పోశాట్ సేవలు అందించనుంది. అలాగే 10 పేలోడ్స్ ను కూడా అంతరిక్షంలోకి పంపనున్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా విధులను బహిష్కరించిన కార్మికులు ఆందోళన బాటపట్టారు. రోజుకో విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. తాజాగా నెల్లూరులో ర్యాలీ చేపట్టిన పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుపై చేతపోసి నిరసన తెలిపారు. నెల్లూరులో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా ఆదివారం కార్మికులు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి ఆర్సీ కూడలి వరకు జరిగిన ఈ ర్యాలీలో పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై చెత్త వేసి నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు సమ్మెను విరమించేది లేదని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరం స్ట్రైక్లో పాల్గొంటున్నాము. ఇప్పటికన్నా జగన్ అన్న మేము ఎందుకు ఈ పండగ రోజులలో ఈదుల్లో ఉన్నాము, మమ్మల్ని ఎందుకు ఈదుల్లో పెట్టాము అనేది నువ్వు అర్థం చేసుకో. కరోనా కాలంలో మేము కష్టపడ్డాము. ఆ రోజు మమ్మల్ని ఎంతో గొప్పగా పొగిడావు. ఆ పొగడతలు కాదు, మా కడుపు కూడు కావాలా, మాకు సమాన పనికి సమాన వేతనము, పర్మనెంట్ నన్ను ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి. లేని పక్షంలో రాష్ట్రం మొత్తం మీద మున్సిపల్ కార్మికులు ఇంకా ఉద్యోగం చేస్తామని ఈ కరోనా కాలంలో రాబోతుంది. కరోనా ప్రభుత్వాలని జనాలను భయపడుతూ ఉండయి. ఒక పక్క జనాలు భయపడతా ఉన్నారు. మేము అన్నిటిని ఎదుర్కొనేదానికి మా ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడే కార్మికులు మేము. ఈరోజు నీకు నిత్యంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కార్మికుల్ని ఏం చేయాలి, వీళ్ళు పరిష్కారం చేయాలి, వీళ్ళకి సమాన పని సమాన వేతనం అన్న ఇద్దాము, పర్మనెంట్ చేద్దామనని ఒక ఆలోచన ఇచ్చావంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం నీదే అవుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతి నీకు పట్టద్దని ఈ కార్మికుల కడుపు మంటతో నేను తీరిస్తున్నాం జగనన్న. మేము జగనన్న పర్మనెంట్ చేస్తాననే మాటకి మాకు పర్మనెంట్ చేయకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసి మాకు పర్మనెంట్ అనేది చేయకుండా మమ్మల్ని ఈ రకంగా రోడ్డు పాలు చేసినాడు. మాకు పర్మనెంట్ చేసేంత వరకు ఆయన ఇచ్చిన మాటలు అమలు చేసేంత వరకు
కొట్టి కార్మికులు పెట్టి మమ్మల్ని ఎంత రావని శిక్షణ కొడతాం. మేము పర్మనెంట్ అయిన సాధిస్తాం. ఆయన ఇచ్చిన మాట అమలు చేయాలి. పర్మనెంట్ చేస్తానని చెప్పి సమాన పని సమాన యాత్ర ఇస్తానని చెప్పి మాకు ఇచ్చేంత వరకు మేము పోరాడతాం. నేను వస్తున్నాను, నేను వచ్చిన తర్వాతనే మిమ్మల్ందరికీ సమాన పని సమాన వేతనం ఇస్తాను, ఆ ముందు పర్మిట్ చేస్తానని జగన్మోహన్ ఇచ్చిన మాట ఇచ్చి మనకు తిప్పాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎన్ని నిరసన కార్యక్రమాలు, కలెక్టర్ గారి ధర్నాలు, మున్సిపల్ గారి ధర్నాలు, అర్జీలు ఇస్తున్నా కానీ ఏ ఒక్కరు మా గురించి అయితే పట్టించుకోలేదు. ఎత్తి లేక పండుగలు అనుకోకుండా కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో కానీ మమ్మల్ని అందరినీ ఈదులు పెట్టేసేసాడు. మమ్మల్ని 6 రోజులుగా సమ్మెలో ఉన్నా ఇంతవరకు చర్చలు పిలిచి ఏ ఒక్క సమస్య కాదు పరిష్కరించలేదు. రేపటి నుంచి నిత్యావసర మంచినీటి కరెంటు కూడా ఆపేస్తాము. మా సమస్య పరిష్కరించకపోతే తీవ్రమైన ఉద్యమం చేస్తాం. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నెల్లూరు నగరం కిటకిటలాడుతోంది. ప్రధానంగా బట్టల దుకాణాలు, స్వీట్స్ షాప్స్, బొకేల అంగళ్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. నూతన సంవత్సర వేడుకలకు నెల్లూరు నగరం సిద్ధమైంది. నగరంలోని అన్ని మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అభిమాన నేతలు పై అధికారులకు పూల బొకేలు, స్వీట్లు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసే ఆనవాయితీ ఉండటంతో పూల బొకే షాపులు, స్వీట్ షాపులు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. మరోవైపు బట్టల దుకాణాలు కూడా కిటకిటలాడుతున్నాయి. సామాన్యులకు దుస్తులు అందుబాటులో ఉండే సండే మార్కెట్ అయితే ఇసుక వేస్తే రాలనంతగా మారిపోయింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ అన్నారు. ప్రభుత్వ పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తారని ప్రశ్నించారు. ప్రజలు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. నెల్లూరులోని వుడ్ హౌస్ సెంటర్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి నగర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆదివారం నెల్లూరు 6వ డివిజన్ పరిధిలోని వుడ్ హౌస్ సెంటర్ ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి అక్కడ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఆ ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన నారాయణకు స్థానిక నేతలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి ఇల్లు, షాపుకు వెళ్లిన నారాయణ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని వేడుకున్నారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆంధ్రాలో బ్రిటిష్ పాలనను తలపిస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ కొత్త వారిని ఇన్ఛార్జీలుగా వేస్తున్నారని, పరిపాలన సరిగా లేదని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నారని అన్నారు. కొత్త సంవత్సరంలో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. డోర్ టు డోర్ యాక్చువల్గా తిరగటం వుడ్ హౌస్ ఏరియాలో మొదలుపెట్టాం. అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది. ఇప్పుడే ఒక మహిళ మాట్లాడింది. తను మాట్లాడుతుంటే తన కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, అంటే రోడ్ల మీద, ప్లాట్ఫామ్ మీద కూరగాయలు, పండ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు. అదేమంటే బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, 2 రోజులు పోలీస్ స్టేషన్లో వస్తున్నారు.
వదులుతున్నారని ఆ కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి, కళ్ళల్లో నుంచి నీళ్లు. అంతేకాదు ఒకటే అన్నది నాకే అసలు ఆశ్చర్యం వేసింది. బయటపడలేకుండా ఉన్నాం అందరం. బయట పెడితే మళ్ళీ ఏం కేసులు పెడతారా, ఎన్ని కేసులు పెడతారా, ఎలాంటి కేసులు పెడతారు, గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని. అందువల్ల బయటపడలేకుండా ఉండం. నేనే కాదు, నాతో ఉన్న అందరూ కూడా చెప్పేది, ఎందుకు ఈ ప్రభుత్వంతో మనం గమ్మునుంటే బాగాలేదా. ఇప్పటికైనా అధికారులు అంటే ఏదైతే ప్రజాప్రతినిధులు చెప్తున్నారో దాని మీదే బేస్ అయ్యి వాళ్ళ ఆర్డర్స్నే చేయటం కాకుండా అధికారులు వాళ్ళకి చట్టపరంగా వచ్చిన అధికారాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సేవ చేయండి. ఒక్కటే నేను చెప్తున్నాను, ఈరోజు ఎంతోమందిని జగన్మోహన్ రెడ్డి గారు తన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్ లేకుండా మార్చేశారు. ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఎవరైనా చెప్పండి. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకుండా స్థానచలనం చేస్తున్నారంటే అక్కడ బాగలేదని, అక్కడ పరిపాలన బాగలేదని వాళ్ళు ఒప్పుకున్నట్టు, వైసీపీ ఒప్పుకున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు. ఇక్కడ పరిపాలన బాగలేదు, మా నాయకుడు సరిగా చేయలేదు, మా ఎమ్మెల్యే సరిగా చేయలేదు, మా ఎంపీ సరిగా చేయలేదని ఆయన ఒప్పుకున్నట్టు. కాబట్టి ఇలాంటి పరిపాలన, దౌర్భాగ్య పరిపాలనని ప్రజలు ఇన్నాళ్ళు సహించారు. ఇప్పుడు యాక్చువల్గా ఎక్కడికక్కడ బయటపడుతున్నారు. రేపు నూతన సంవత్సరంలో తర్వాత అంటే బహుశా ఫిబ్రవరి ఎండ్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి ప్రెస్ నోట్ వస్తుంది. వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు బయటపడతామని ఈరోజు యాక్చువల్గా స్టోనస్పేట ఏరియా కానీ, చిన్న బజారు, పెద్ద బజారు, సంతపేట ఆ ఏరియాలో వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇటు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, అటు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని దౌర్గంతో ఖచ్చితంగా 2024లో అందరికీ నూతన సంవత్సరంలో మంచి జరగాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతున్న అసమ్మతి సెగలు ఉమ్మడి నెల్లూరు జిల్లాను తాకాయి. స్థానికులను కాదని వేరే వారికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే ఊరుకునేది లేదని నేతలు పార్టీ పెద్దలకు హెచ్చరికలు జారీ చేశారు. గూడూరు ఇన్ఛార్జిగా ఆర్టీఓ కిరణ్ కుమార్ను నియమిస్తారన్న సమాచారంతో నేతలు సమావేశమయ్యారు. కిరణ్ కుమార్ వద్దు, మురళి ముద్దు అంటూ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ను తప్పించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆర్డీఓ కిరణ్ కుమార్కు అప్పగిస్తారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. మరో 2 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో నియోజకవర్గంలో అసమ్మతి సెగలు రేగాయి. ఆదివారం నియోజకవర్గంలోని మండల వైసీపీ కన్వీనర్లు విలేకరుల సమావేశం నిర్వహించి అసమ్మతి రాగం వినిపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డి లాంటి ఇతర నియోజకవర్గాల నేతలు మా నియోజకవర్గంపై పెత్తనం చేయడం ఏంటని ప్రశ్నించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ను ఈ దఫా ఎన్నికల్లో పక్కన పెట్టి ఆర్టీఓ కిరణ్ కుమార్కు ఎమ్మెల్యే సీటు ఇవ్వనున్నారని తమకు సమాచారం వచ్చిందని, ఆ నిర్ణయాన్ని తమంతా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేస్తున్న స్థానికులను కాదని బయట వ్యక్తులకు సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆర్డీఓ కిరణ్ కుమార్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తే తాము ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఎంతో కాలంగా పార్టీకి సేవ చేస్తూ ముఖ్యమంత్రి చెప్పిందే విధంగా పాటిస్తూ వస్తున్న ఎమ్మెల్సీ మేరుగా మురళిని ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఆయన కాకపోయినా స్థానికులకు ఇవ్వాలన్నారు. కిరణ్ కుమార్ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని కన్వీనర్లు స్పష్టం చేశారు. ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. అందరూ మీకు అందరికీ తెలుసు. మీ అందరం పార్టీకి విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్ కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫామ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తను కానీ ఏ నాయకుని కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ వేసి ఇక్కడ గూడూరు నాయకుల యొక్క అందరినీ
పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండవ వచ్చే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఇప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ముఖ్యమంత్రిగా మళ్లీ జగనన్నే రావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో పెద్ద ఎత్తున ఆయన సమక్షంలో యువత వైసీపీలో చేరారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో వైసీపీలో చేరికల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వైసీపీ నేత మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాగా ఆయన సమక్షంలో వందలాది మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన యువతకు ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి వారికి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి కాకాని మాట్లాడుతూ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతుందని అన్నారు. అందుకు నిదర్శనం పెద్ద ఎత్తున యువత వైసీపీలో చేరడమేనని గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుబి మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు కోసం యువత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు వెంకట సుబ్బయ్య, పోలిరెడ్డ చిన్నప్పరెడ్డి, రవి విజయకుమార్ రెడ్డి, ఈదురు రామ్మోహన్ రెడ్డి, దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఆలోచన ఉంటుంది. పాపం ఏదైనా పవన్ కళ్యాణ్ లాంటి వాడైతే బాగుండు అని చెప్పాను, తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడిని చాలామంది పాపం ఈ వయసు యువకులు అందరూ వెళ్ళి ఆయన ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని అరిచారు. ఆయన చెప్పాడు నాకు కూడా సీఎం కావాలని ఉంది, భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రిని అవుతానని. సరే, అందరూ అనుకున్నారు యువకులు చాలామంది పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది, మనందరికి కూడా కొంచెం సినీ ఆర్టిస్ట్ కాబట్టి, సినీ హీరో కాబట్టి బాగుంటుంది. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఇస్తానన్నటువంటి నా సీఎం పదవి నాకు అవసరం లేదు, కానీ మీరందరూ కలిసి ఆ సీఎం పదవిని నాతో పాటు మీరు కూడా కలిసి చంద్రబాబు నాయుడుకి ఇవ్వండి అని చెప్పారు. మన ఓటుకు విలువ ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో వాస్తవానికి నేను బయట వెళ్లాల్సినటువంటి కార్యక్రమం, కానీ విష్ణు చెప్పాడు 30వ తేదీ అయితే అనుకూలంగా ఉంటుంది అంటే మీకోసం మిమ్మల్ని అందరినీ ఈ పార్టీలో చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి. ఎందుకంటే ఒక్క యువకుడు పార్టీలో చేరితే 10 మంది పెద్దవాళ్ళు పార్టీలో చేరినట్లు లెక్క. యువశక్తి, ఆ బలం, ఆ కమిట్మెంటు, ఉన్నటువంటి ఆవేశం దాదాపుగా వయసులో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు. పోరాడాలనేటువంటి మనస్తత్వం, సాధించాలనేటువంటి తపన యువతలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు చేరేటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా హాజరు కావాలనేటువంటి ఆలోచనతో విష్ణు కోరిక మీరు ఏర్పాటు చేశాం. 1వ తేదీ మధ్యాహ్నం గూడూరు రైల్వే స్టేషన్లో జరిగే అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు. స్టేషన్లోని వారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైలు గూడూరు మీదుగా 1వ తేదీ బెంగళూరుకు వెళ్లనుందని చెప్పారు. మాల్డా నుంచి బెంగళూరుకు వెళ్లే అమృత్ భారత్ రైలును గూడూరు రైల్వే స్టేషన్లో 1వ తేదీ మధ్యాహ్నం 12:30 ప్రారంభోత్సవం చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైల్వే అధికారులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కూడా పాల్గొన్నారు. రేపు అనగా 1వ తారీఖున మన గూడూరు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. దానికి ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. గూడూరు పట్టణ ప్రజలు, అదేవిధంగా రైల్వే ప్రయాణికులు అందరూ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క రైలు ఇనాగరేషన్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది వందే భారత్ 2 వందే భారత్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి వేశారు. అదేవిధంగా విజయవాడ టు చెన్నై వయా రేణిగుంట 2 ట్రైన్స్ మన ఇక్కడికి ఇనాగరల్ ఫంక్షన్ జరిగింది. ఇది 3వ ట్రైను అమృత్ భారత్. ఇందులో 12 స్లీపర్ కోచెస్ ఉంటాయి. అదేవిధంగా 8
జనరల్ కోచెస్ ఉంటాయి. ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వయా మన విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణిగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. అది మన దగ్గర కూడా స్టాపింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇనాగరల్ అయిన తర్వాత మనకు ఏ డేట్లో వస్తుంది, దాని యొక్క ఫేర్ ఎంత, అదేవిధంగా ఏ రోజుల్లో మనకు నడుస్తుంది, టైమింగ్ అన్నీ మనకు ఈ ఇనాగరల్ ఫంక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ రేపు జరగబోయేటటువంటి ఫంక్షన్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా గూడూరు రైల్వే స్టేషన్ తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. గడిచిన 4.5 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే యువతను మభ్యపెట్టేందుకు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మండిపడ్డారు. గూడూరులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరును విమర్శించారు. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు నిరుద్యోగులుగా మేము తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే నిరుద్యోగులను అన్యాయం చేస్తే ఎలా ఉంటుందో మీ యొక్క ప్రభుత్వాన్ని చూపిస్తాం. ఎందుకంటే దాదాపు ఈరోజు నిరుద్యోగులు రాష్ట్రంలో ఇంతమంది ఉంటే కనీసం పోస్టులు విడుదల చేయాలనే ఊసే మీకు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరిచ్చిన మాటే మీరే చెప్పారు, ఏమనంటే నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కష్టాలను తీరుస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాను. ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఏది జాబ్ క్యాలెండర్? 1 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోతుందా? అది కూడా అరాకొరా పోస్టులతో. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవి కాదండి మాకు కావాల్సింది, మీరు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సిని ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయకపోతే మేము ఒకటే చెప్తున్నాం, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మెట్టా వంశీ గారు, అదేవిధంగా మా తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా బీజేవైఎం నాయకులంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మీ యొక్క వైఖరి మారి వెంటనే జాబ్ క్యాలెండర్ని ఏదైతే అన్ని శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చిల్లకూరు మండలం కనుపూర్లోని ప్రసిద్ధ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆలయానికి సంబంధించిన ముద్రించిన ఈ క్యాలెండర్ను పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించి సభ్యులకు అందజేశారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆదివారం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆలయ పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనారెడ్డి ఇతర సభ్యులు ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యూ ఇయర్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్పర్సన్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం న్యూ ఇయర్ క్యాలెండర్ను ముద్రించినట్లు తెలిపారు. ఈ క్యాలెండర్లో ఆలయంలో ఏడాది జరిగే కార్యక్రమాల వివరాలు కూడా పొందుపరిచినట్లు ఆమె వివరించారు. క్యాలెండర్ అమ్మవారిని ఈరోజు ఆవిష్కరణ చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ 31వ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదరిస్తూ ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా బాగుంది. ఇట్లనే 2004 కూడా ప్రతి ఒక్కరూ నన్ను అనుసరించి ఇంకా పెరుగుదలకు వాళ్ళందరూ తోడ్పడతారని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన నెల్లూరు. కిటకిటలాడుతున్న స్వీట్లు, పూల బొకే షాపులు. ఇసుకేస్తే రాలనంతగా సండే మార్కెట్లో కొనుగోలుదారులు. న్యూ ఇయర్ రోజున ఇస్రో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో సర్వం సిద్ధం. కక్షలోకి చేరుకోనున్న ఎక్స్పోశాట్ ఉపగ్రహం. గూడూరు వైసీపీలో రేగిన అసమ్మతి సెగలు. నియోజకవర్గ కన్వీనర్ల సమావేశం. ఆర్డీఓ కిరణ్ ను ఇన్ఛార్జిగా నియమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక.
వైసీపీ ఓటమికి జగనే ఒప్పుకున్నారన్న మాజీ మంత్రి నారాయణ. ఎమ్మెల్యేల మార్పే దానికి నిదర్శనమని వెల్లడి. న్యూ ఇయర్లో ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.